ప్రజా రాజధాని అమరావతిపై ఇంకా వైసీపీ విషం కక్కుతూనే ఉంది. నిన్నటి వరకు రాజధాని ఏర్పాటు ప్రాంతం నిర్మాణాలపై తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ తాజాగా రైతులను టార్గెట్ గా కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. రైతులు అసంతృప్తిగా ఉన్నారని, ప్రభుత్వం మోసం చేస్తోందంటూ దుష్ప్రచారాలకు తెరతీసింది. తాజాగా వాటిపై అమరావతి అన్నదాతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూపిస్తూ జగనెండుకో చేస్తున్న ప్రచారాన్ని రైతులు ఖండించారు. గత 5 ఏళ్లు వైసీపీ పెట్టిన ఇబ్బందులు తాము జీవితంలో మర్చిపోమన్నారు. అమరావతి నిర్మాణం వేగం పుంజుకున్న నేపథ్యంలో అది తట్టుకోలేక వైసీపీ విషం చిమ్ముతోందని రైతులు విమర్శిస్తున్నారు. వైసీపీ పేడి బ్యాచ్ మొత్తం రైతుల్ని చీలతో కొట్టి ఏదో రకంగా అమరావతి మీద అపనిందనలు చేస్తున్నారండి. చంద్రబాబు మీద బురద చల్లటం, సిఆర్డీ మీద గానీ, నారాయణ గారి మీద గానీ ఇటువంటి పనులు మానుకోవాలండి ముందు ముఖ్యంగా. ఎందుకంటే మీరు చేసిన అరాచకం సామాన్య అరాచకం కాదు, అసలు మిమ్మల్ని మేము నమ్మమేక. మీరు చేసింది 5 సంవత్సరాల్లో రోడ్లు దోవడం గానీ, పైపులు కట్ చేసుకోవడం గానీ, రైతుల మీద కేసులు పెడతాం గానీ, పాదయాత్ర జరపకుండా మా మీద శేషాలు వేయటం గానీ, రాళ్లు వేయటం గానీ, మీ అరాచకం మొత్తం మర్చిపోలేము, చేయలేము బాబు. మీరేదో ప్రేమలు వలకపోతున్నారు, అది మిమ్మల్ని నమ్మం. ఎందుకంటే ఉదాహరణగా అప్పుడు ఎలక్షన్ ముంగలు కూడా మీరు ఏం చెప్పారు, మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అమరావతి ఇక్కడే, రాజధాని ఇక్కడే అని చెప్పి మమ్మల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు గురి చేశారు. మిమ్మల్ని మేము మర్చిపోలేము, మిమ్మల్ని నమ్మం కూడా. చెప్పాలంటే మీరేదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఎందుకంటే 29,000 మంది రైతుల్లో 34,000 ఎకరాలు ఇచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు నారాయణ గారు ప్రతి గ్రామానికి వస్తున్నారు సవినయంగా. ఆయన మా దగ్గర అన్ని ఎవరి సమస్యలు వాళ్ళు అన్ని తీసుకుంటున్నారు. ఒక్కోటి 1 by 1 ఒక కమిటీ ఉంది. రావణ గారు గాని, నారాయణ గారు గాని గ్రామ సభలు పెడుతున్నారు, సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. బాబు నారాయణ గారి సంగతి మీకు తెలియదు. అసలు పని రాక్షసుడు. చెప్పాలంటే సచివాలయం కట్టిందే అసలు ఆయన ద్వారాగానే జరిగింది. బాబు గారు ఆయన నమ్ముకుని పని చెప్తే 6 నెలల్లో పూర్తి చేశాడు సచివాలయం. మా కళ్ళెదురుగా నేను చూశాను. అర్ధరేత్రి పూట కూడా ఆయన ఒక మంత్రి అయింది కూడా అర్ధరేత్రి కూడా పనులు ఏకదాటిగా హైకోర్టు గాని, సచివాలయం గాని, అసెంబ్లీ గాని 6 నెలల్లో పూర్తి చేసిన గనుడు. అసలు ఆయన చెప్పాలంటే ఆయన మీద బురద చల్లడానికి మీడెవరా బాబు? ఆయన్ని ఏలెత్తి చూపించడానికి కూడా మీ అర్హత లేదు. ఆయన ఏదైనా కానీ ఒక పనిమంతుడు. ఎందుకంటే అసలు ఆయనకి మంత్రి పదవి చేయాల్సిన పనే ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, కాలేజీ ఉంది. ఆయన ప్రజలకు సేవ చేయడానికి ఆ నియోజకవర్గానికి ఆయనకి సొంత డబ్బులు పెట్టేసి ప్రతి నెల పేద ప్రజలకు డబ్బులు పంచుతున్నాడు. ఆయన సేవ చేస్తున్నాడు. ఎవరైనా కానీ రాజకీయ నాయకులు అట్లా పంచుతున్నారా? ఇటువంటి మాటలు, ఇటువంటి పనులు మానుకోవాలి. మీరు ఏదో మమ్మల్ని చీల్చి చిన్న చిన్న సమస్యల్ని పెట్టేసి దాన్ని ఏదో పెద్దగా భూతత్వంలో చేయడం మానుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా సరే మన రాష్ట్రంలో రాజధాని ఏది అంటే ఇక్కడ కాదు, ఇది అమరావతిలో రాజధాని కాదు అమరావతి అని చెప్పేసి రైతులందరిని అన్యాయం చేస్తున్నారు అంటున్నాడు. 5 ఏళ్ల నుంచి నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన నేరానికి, ఘోరానికి ఈ రకంగా అమరావతి రైతులు అందరం రోడ్లు ఎక్కింది కాక ఇప్పుడు కూడా దాని పరిణామం ఇంకా మేము అనుభవిస్తున్నామండి. ఇప్పుడు కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపమే. కంటిన్యూషన్గా ఆయన కనుక ఈ రాజధాని అట్లాగే చేస్తే కూస్తో కాస్తో ఇంత సఫర్ అయ్యే వాళ్ళు కాదు కదా. అది జరిగిపోతూ ఉండే పనులు మళ్ళీ ఇప్పుడు ఎక్కడేసిందంటే మళ్ళీ మొదలెత్తుకొని చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళకి? కుయ్యో మొర్రో అంట బాబు గారు పోయి ఇంకా మరి కాళ్ళు పట్టుకోవడం తక్కువ అన్నట్టు మా రాష్ట్రాన్ని రాండి, మా పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రాన్ని రాండి అని వాళ్ళకి వెల్కమ్ చెప్పలేక అయ్యా ఒడుగు చెరువు దారిని పోతున్నారు. ఇక్కడ ఉండే అభివృద్ధి ఇంకా చేస్తున్నారు. ఇప్పుడే కదా మీటింగ్ చెప్పారు. ఇవాళ కూడా ఆసుపత్రులను, స్కూళ్ళు కూడా జూన్ నాటికి మళ్ళీ కొత్త రెడీ చేయాలి, పిల్లలు ఇక్కడ చదువుకోవాలని చెప్పేసి ఆకాంక్ష అయితే బాగుందండి చెయ్యాలని బాబు గారికి కానీ, సిఆర్డీఏ వాళ్ళకి కానీ. ఇవాళ ఎవరికైనా గవర్నమెంట్ పనులు మనకి తెలిసిందే. ఇప్పుడు ఒక దగ్గర నుంచి రావాలి, మాట్లాడాలి, చెయ్యాలి. ఇవన్నీ అంత ప్రాసెస్ అయింది. నువ్వు ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసా? నువ్వు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏదైనా తీసుకొచ్చావు ఒకటన్నా? ఇవాళ నువ్వు పెట్టిన కాలేజీలు ఏదో అయిపోతున్న 17 కాలేజీలను కుయ్యో మొర్ర అన్నావు. కట్టిన రాజధాని పెట్టిన పేరు కూడా తీసేసి నేను ఇక్కడ ఉంచను అని చేస్తే మాకెంత మండాలి, పెట్టిన ఆయనకి ఎంత మండాలి? ఇంకా వాళ్ళు మేల్కొండ ఊరుకుంటున్నారు నిన్ను అట్లా వదిలేసి. ఇవాళ నిజంగా బాబు గారి మీద వ్యతిరేకత ఏదైనా ఉంది అంటేనండి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టలేదని వ్యతిరేకతేనండి. వాళ్ళు అప్పట్లో చేసిన కార్యకర్తల మీద చేసిన జులుం అంతా ఇప్పుడు మేల్కొండ ఊరుకుంటున్నారు. వాళ్ళ మీద రివ్యూని తీర్చుకోవట్లేం. ప్రతి కార్యకర్తకు ఆవేదన తప్పితే ప్రత్యేకంగా బాబు గారిని ఏదో టార్గెట్ చేద్దాం, పార్టీలో వ్యతిరేకత, ఆయన అనుకున్న వ్యతిరేకత ఏమీ లేదు. ఇక్కడ మిమ్మల్ని ఏం చేయలేదని మేము అందరం వాపోతున్నాం. అప్పుడప్పుడు మేము కూడా అనుకుంటాం. మహిళల్ని ఎంతసేపు హింసించి కొట్టించి పోలీసులు చేత జయించాడు, ఏం బాబు గారు ఏం చేయట్లేదని మాకు అనిపిస్తుంది. కానీ అభివృద్ధి ముఖ్యం కనుక ఎక్కడుండో రాష్ట్రం అభివృద్ధి కావాలని బాబు గారు
గారు కోరుకుంటాడు. నిజంగా బాబు గారు అమరావతికి ఆంధ్రప్రదేశ్కి సీఎం కాదండి, సీఈఓ అనే చెప్పుకుంటాం మేమైతే. ఆయన ఇంకా ఇవాళ కూడా ఆడ గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు ఎంత డెవలప్ అవుతుందండి. అంత డబ్బులు పిల్లలు పాపం అక్కడి నుంచి పోయిన వాళ్ళు డెవలప్ అవ్వాలి మన రాష్ట్రం అని ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ చూస్తుంటే ఈయనకేం పుట్టిందో, ఎక్కడ పుట్టి ఇక్కడ పెరిగి సచ్చి ఎక్కడో నుంచో అసలు ఇది తీసేస్తాను, నేను ఉంటాను, నేను వస్తే వాళ్ళని కొడతా, నేను వస్తే ఈ ప్రైవేట్ వాళ్ళని తీసేస్తా, నేను వస్తే వాళ్ళ బట్టలు కూడా తీసేస్తా, ఈ మాటలు తప్పితే నీకు రెండో మాటలు లేదు. ఎక్కడెక్కడ వాళ్ళ రాష్ట్రం బాగుపడాలని ఎక్కడో చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా డబ్బులు తెచ్చి ఇక్కడ ఏదో రకంగా హెల్ప్ చేయాలి మనకి అనుకుంటుంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయటం అనేది ఘోరం అండి. 1% 1% అంటేనండి ఇప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేస్తారు. వాళ్ళ దృష్టికి వచ్చిన వాళ్ళు ప్రతి రైతుకి ఇప్పుడు న్యాయం చేయాలని ఈ మధ్య స్పీడప్ చేశారండి. బాబు గారు కూడా త్రిసభ్య కమిటీ పెట్టిన తర్వాత మరి ముగ్గురు కలిసి బాగానే స్పీడప్ చేస్తున్నారు. ఏది ఆగట్లో 1.6% రైతులకు కూడా ఒకవేళ అసంతృప్తి ఉండో వాళ్ళని గమనించి పిలిచి మాట్లాడుతున్నారండి. నారాయణ గారు కానీ కమిషనర్ కానీ మళ్ళీ మాట్లాడి వాళ్ళకి ఏదో రకంగా న్యాయం చేస్తున్నారు. వాళ్ళు రోడ్డు పోటు ఉన్న వాళ్ళకి కూడా మారుస్తాం స్థలాలని వాళ్ళు మళ్ళీ చెబుతున్నారండి. అలాంటివి కూడా లాటరీకి పెట్టుకోమంటున్నారు. ఎవరికి అసంతృప్తి ఉండా ఏది ఉండానండి రాష్ట్రం ముందు ఇప్పుడు 10 మందిలో ఒకళ్ళిద్దరికి అసంతృప్తి ఉందని ఇది మిగిలిన 8 మందిని ఆయన బ్లేమ్ చేస్తున్నాడు. వీళ్ళు కాదు, ఆయన బ్లేమ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రైతులు ఏదో అయిపోతుందని. నీకు రైతుల మీద ఎంత ప్రేమ ఉందో మాకు బాగా తెలుసు కానీ గత 5 ఏళ్ళు మేము చూసాం. కానీ ఇట్లాంటి పిచ్చి ప్రెస్ మీట్లు కానీ వచ్చినప్పుడల్లా పోయి బెంగళూరులో పడుకోవటం ఇంకేడికి పోతావో తెలియదు, వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెడతాం దాని మీద ఇక మీరు మాట్లాడండి అంటాం. అది అసలు కామెడీ ప్రెస్ మీట్. ఆయన కూడా అది సీరియస్గా అసలు ఆ ప్రెస్ మీట్లో ఒకటాన్ని నిజం ఉంటుందండి. ఆయన చెప్పే ప్రెస్ మీట్ లేదని నిజం ఉందంటే నా భార్య పేరు భారతీ రెడ్డి, నేను రాజశేఖర రెడ్డి కొడుకు నాన్న మాట తప్పితే ఏది నిజం లేదండి. సాక్షిలో కూడా అది సాక్షి అని దాని మీద పేరు, ఆ వారం ఆ ఊరు ఆ వారం అను ఆ తేదీ తప్పితే దాంట్లో కూడా ఏది నిజం రాయుడు. ఈయన అందరికీ తెలుసు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి మానుకొని రైతుల తరపున కానీ జనం తరపున ఏదైనా మంచి మాటలు చెప్పి మీరు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఏదైనా మంచి సలహాలు సూచనలు ఇస్తే దానికి మేము అందరం సంతోషించి ఓ పర్సన్గా అయినా మిగులుతారండి. ఇట్లా చేస్తే వీళ్ళకి ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు. రాకుండా ఉండటానికి ఇంకా మేము ట్రై చేస్తాం. ఇంకేం అమరావతి రైతులు మేము నిద్రపోవాలి. ఈయన చెప్పి అప్పటికో ఇప్పుడు ఒకటి ఇట్లాంటివి ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతాం మాకు కూడా మంచిదే. ఏడన్నా హాయిగా పడుకున్న వాళ్ళు కూర్చోకాత ఆరాంగా బాబు గారు వచ్చారు అని నిద్రపోయే వాళ్ళు కూడా లేచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండటానికి కృషి చేస్తారు, ట్రై చేయాలి. ప్రతి మా ఓటర్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాకుండా చేయాలి. వచ్చే 29 కూడా బాబు గారు గెలవాలండి. అట్లా గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్ ముందు బద్ది, లేకపోతే మళ్ళీ దారుణంగా మోసపోతామని మనవి చేసుకుంటున్నాం. మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజధాని కావాలని చెప్పి గుంటూరు టు విజయవాడ అయితే బాగుంటుందని చెప్పి భూ సమీకరణ అనే కొత్త విధానం ద్వారా భూముల్ని సమీకరించి రాజధాని నిర్మాణ పనులు 70% 80% పూర్తి చేసిన తర్వాత ఏదైతే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో వారు వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క పని చేయకపోగా వాళ్ళేదో ప్రతిదీ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా అనే వేదిక ద్వారా చాలా నిజాలని కప్పిపుచ్చుతూ అక్కడ అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నా కూడా ఇక్కడ అంతా అంటే అవాస్తవాల్ని అబద్ధాలని ప్రచారం చేయడమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడ ప్రతి వర్గం వాళ్ళని వాళ్ళు నానా ఇబ్బందులు పెడుతూ ప్రతి ఒక్క వర్గం వాళ్ళని నడి రోడ్డును నించోబెట్టినా కూడా అసలు అవేవి తెలియజేయకుండా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్ఆర్ఐలు కానివ్వండి ఇంకా వేరే చోట్ల ఎక్కడైనా కానీ వర్క్ చేసుకుంటా వాళ్ళ ఉద్యోగాల కోసం అని చెప్పి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళకు కూడా ఇక్కడ మేమే బాగా చేస్తున్నాం, మా అధికారం వచ్చిన దగ్గర నుంచే ఇక్కడ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ముందుకెళ్తుంది అభివృద్ధి పదంలో అని చెప్పి చాలా ప్రచారాలు చేశారు. కానీ ఇక్కడ నిజాలు చూసినట్టయితే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఈవెన్ మాస్క్ అడిగిన వాళ్ళను కూడా అసలు చంపేసినటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రాకుండా మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాష్ట్ర ప్రజలు తీసుకొచ్చుకున్నాం. కానీ ఇప్పటికి కూడా ఈ అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఒక అసూయతోటి ఎక్కడ వాళ్ళకి మంచి పేరు వస్తుందో అని చెప్పి ఒక అసూయతోటి మళ్ళీ వాళ్ళ కుట్రలు మామూలుగా లేవు. సోషల్ మీడియా వేదిక ద్వారా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా అమరావతిని చంపేయాలని చూశారు. ఈరోజు అమరావతి పేరు మాట్లాడడానికి కూడా వాళ్ళ నాయకుడు ఇష్టపడినటువంటి పరిస్థితి. మరి అలాంటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తారు? అభివృద్ధి అనేది తెలుసా వాళ్ళకి? లేదు. మేము వస్తే అంటే వాళ్ళ మాటల ద్వారా కొన్ని విన్నాం కదా.
ఎందుకంటే కొన్ని ఛానల్స్ వాళ్ళు మనకి నిజాలు తెలియజేశారు, వాళ్ళు ఏం మాట్లాడుతుంది అనేది. మేము కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ నెక్స్ట్ రప్ప అంటూ పొట్టేలు తలను నరిగినట్టు నరుగుతామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి కనుక మన అధికారం కట్టబెడితే మన పిల్లల భవిష్యత్తు మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళిన ఒక చీకటిలోకి నెట్టేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు వాస్తవం ఏదో అవాస్తవం ఏదో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తే తప్పే, అంటే ఎవరికైనా సరే ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వస్తే అర్థమవుతుంది ఎలాంటి వర్క్ జరుగుతుంది, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు శ్రమిస్తూ ప్రతి ఒక్క అంటే విదేశాలకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పి వారు అడగటం. అలాగే నారా లోకేష్ గారు కూడా ఒక ఐటీ విద్యాశాఖ మంత్రి అయి ఉండి కూడా వారు కూడా ఇక్కడికి ప్రతి కంపెనీని తీసుకురావాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ముఖ్యంగా వాళ్ళు అనుకున్నది అన్నీ నెరవేర్చాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి మాటల్లో చెప్పలేనిది. సో ఇలాంటి నిజాలను పక్కన పెట్టేసి రైతులను కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళకి గొడవలు పెట్టాలని చెప్పి ఈ వైసీపీ గవర్నమెంట్ చాలా కుట్రపూరితమైనటువంటి పనులు చేస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లే కాదు, అంటే బ్రతికున్నంత వరకు ఇక వాళ్ళు పన్నేటటువంటి పన్నాగాలను మేము తిప్పికొట్టడమే పనిగా అయిపోతుంది తప్పితే ప్రశాంతంగా ఇప్పటికి ఉన్నామనేది లేకుండా పోతుంది మా పరిస్థితి. అంత దారుణంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ తీరు అలా ఉంది. కాబట్టి ఈ వైసీపీ గవర్నమెంట్ అనేది అసలు అధికారంలోకి రాకుండా ఇప్పటికి 11 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి అసలు అవి కూడా రాకుండా పూర్తిగా రాజకీయ సమాధి చేయాలి అలాంటి వారిని. గతంలో అమరావతి అభివృద్ధి 70% అయినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమరావతిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారో, మరి ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పేరును కూడా పలకుండా అమరావతిని అసలు అభివృద్ధి ఇంచు కూడా కదిలించకుండా ఈ అమరావతి అనేది లేదు, మేము వైజాగ్ తరలిస్తున్నామని అప్పుడు 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. అది అయిపోయింది. ఎలాగో న్యాయస్థానాల ద్వారా మళ్ళీ మా పాదయాత్రల ద్వారా ప్రజలకి ఇక్కడ వాస్తవాలను తెలియజేసి వాళ్ళకు కూడా మన అభివృద్ధి కావాలని చెప్పి వాళ్ళను కూడా కోరుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకున్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత పనులు వేగవంతంగా జరుగుతున్నాయో అందరికీ తెలుసు. అది కూడా ఓర్చుకోలేక ఇప్పుడు మళ్ళీ రైతులను టార్గెట్ చేస్తూ అమరావతిని టార్గెట్ చేస్తూ ఇక్కడ ఏం జరగట్లేదని చెప్పి ఇది ముంపు ప్రాంతం అని చెప్పి మళ్ళీ కృష్ణా నది భూగర్భంలో కడుతున్నారు అమరావతి కట్టడాలని చెప్పి ఇలా ఏది పడితే అది మళ్ళీ ప్రపంచ బ్యాంకులు ఎక్కడొచ్చి మనకి ఇక్కడ సర్వే చేసి వాళ్ళు మొత్తం చూసి వాళ్ళు ఇక్కడ రుణాలు ఇస్తారు అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, అంటే నోటిఫికేషన్లు పెట్టడం. ఇక్కడ ఏమీ లేదు, అంతా అబద్ధమే, మీరు అసలు ఎలాంటి రుణాలు ఇవ్వకండి, అలాగే పెట్టుబడిదారులు కూడా మీరు ఇక్కడికి రావడం అనవసరం, మీరు పెట్టుబడులు పెట్టడం అనవసరం, ఇలాంటివి చెప్పి వాళ్ళకి ఒక భయాన్ని కలుగజేస్తూ ఇక్కడ ఏం జరగట్లేదని చెప్పి చాలా దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక పైన కనుక ఇలాంటి అమరావతి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే మీకు గతంలో చెప్పిన బుద్ధి చాలేదేమో, ఇంక మళ్ళీ ప్రజలు వేరే రకంగా బుద్ధి చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్నాడు. ఆయన 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు రైతుల్ని ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా అక్రమ కేసులు పెట్టి వారి మీద దాడులు దమనకాండలు చేసి వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసి రైతులు మరి ప్రాణపదంగా ఉన్నటువంటి భూముల్ని రాజధాని నిర్మాణానికి ఇస్తే మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి న్యాయం చేయకుండా 3 రాజధానుల పేరుతోటి ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయానికి 1631 రోజులు మానసిక క్షోభ అనుభవించాం. ఈరోజు మళ్ళీ అమరావతి రైతుల మీద ప్రేమ వచ్చినట్టుగా అమరావతి రైతులకు మద్దతుగా ఏదో మాట్లాడుతున్నారు. ఆయన మద్దతు మాకేం అవసరం లేదు. మాకు ఈ కూటమి ప్రభుత్వం కానీ మరి అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారాయణ గారి వల్ల కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. రైతులకి ఏదన్నా 1% 2% సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను భూతద్దంలో చూపిస్తూ రైతులకు సరైనటువంటి ప్లాట్లు ఇవ్వలేదు, రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులు ప్లాట్లు తీసేలాడు గుంటల్లో ఇచ్చారు అని ఆయన ఏదో కళ్ళబల్లి కబుర్లు చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది మొత్తం అవాస్తవాలు. ఇక్కడ రైతులకు 1 or 2% మాత్రమే సమస్యలు ఉన్నాయి. నారాయణ గారిని కూడా మరి ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నారాయణ గారు కానీ ఆయన
నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నారాయణ గారు ఇక్కడ ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నారు. మరి ఆయన కూడా మరి 3 సభ్య కమిటీలో ఉన్నారు. మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్క సమస్యని పరిష్కరించడానికి వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రాసెస్ నడుస్తుంది. అవి కూడా ఒక నెల 2 నెలల్లో మొత్తం కూడా సమస్యలన్నీ కూడా పూర్తవుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు? ఆ రోజు ఏమన్నా ఒక్క రైతుకి ఏమన్నా న్యాయం చేసావా? 260 మంది చనిపోతే ఏ ఒక్క రైతు కుటుంబాన్ని అయినా సరే వచ్చి నువ్వు పలకరించావా? అటువంటిది ఏమీ లేదుగా. మరి 1431 రోజులు రోడ్ల మీద కూర్చొని రోడ్ల మీద ఎడుతుంటే మరి మా మీద ఇంకా వాళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులని, వాళ్ళంతా కూడా రైతులు కాదని, వాళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లని అడ్డగోలుగా మమ్మల్ని తీవ్రంగా అవమానించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు మాత్రం ఆయనకి లేదు. మాకు ఇక్కడ అన్ని సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా మొత్తం కూడా నారాయణ గారు, అదేవిధంగా మా శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, మా ఎంపీ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్ని సమస్యలన్నీ కూడా క్లియర్ ఒక్కొక్కటి మరి ప్రాసెస్ నడుస్తుంది. అన్ని సమస్యలు కూడా క్లియర్ ఒక నెలలోనే మొత్తం సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తామంటున్నారు. మేమందరం కూడా ఇవాళ ప్రశాంతంగా ఉన్నాము. మళ్ళీ వచ్చి అమరావతిలో ఏలు పెట్టి లేనిపోయిన సమస్యలు సృష్టించి ఈ రాష్ట్రానికి ఈ అమరావతికి వచ్చే పెట్టుబడులు రాకుండా దయచేసి నువ్వు అడ్డుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా తరలిపోయినాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ దేశ విదేశాలు తిరిగి ఇప్పటికే దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. మరి దానివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది నిరుద్యోగులకి, ఎంతోమంది చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి మంచి ఉద్యోగాలు, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి ఉపాధి కూడా దొరకబోతుంది. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమరావతి గురించి మాట్లాడి మళ్ళీ ఇక్కడ లేనిపోయిన సమస్యలు మాత్రం సృష్టించొద్దని చెప్పి అమరావతి రైతులుగా మేమందరం కూడా కోరుకుంటాం. వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం చాలా శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతున్నప్పుడు 1%, 0.5% ఉన్న రైతులకి సమస్యలు ఉండేటువంటి మాట వాస్తవమే. కానీ 99.5% మంది రైతులు సంతృప్తిగా ఉన్నారు. ఏదైతే సిఆర్డిఐ చెప్తుందో ఆ పనులు చేస్తున్నారని. ఈ 0.5% ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలు కూడా తీర్చాల్సిన బాధ్యత సిఆర్డిఐ మీద ఉంది. కానీ దాన్ని భూతద్దంలో చూపిస్తూ ఈరోజు రైతుల మీద కొత్తగా ప్రేమను వలకబోస్తూ రైతులకు న్యాయం చేయాలని నిన్న మిథున్ రెడ్డి గారు చెబుతున్నారు. 2019 నుంచి 2024 దాకా ఆ రైతులు మీకు కనపడలేదా? ఇక్కడ రాజధాని ఉండదు. ఈ రాజధాని నిన్న కూడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కృష్ణానదిలో కడుతున్నారు అనేటువంటి చెప్పేటువంటి మాటలు, ఆ మాటలు మాట్లాడినప్పుడు మీ నాయకుడికి గుర్తు రాలేదా ఈ అమరావతి రైతులని అడుగుతా ఉన్నాం. నిజంగా గోరంతల్ని కొండంతలుగా చేసి ఏదో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే అది సాధ్యమయ్యే పనే కాదు. తప్పనిసరిగా రైతు నాయకులుగా ఆ యొక్క 1%, 0.5% ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలు కూడా తీర్చేంత వరకు కూడా సిఆర్డిఏ వారితో నిరంతరం చర్చలు జరుపుతూ ఉంటాం. తప్పనిసరిగా ఆ సమస్యలకు సరైన పరిష్కారం చూపిస్తూ 100కి 100% మంది రైతులు సంతృప్తి చెందే విధంగా కృషి చేయడానికి ఇక్కడ అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఉంది. తప్పకుండా వారితో మేము ఎప్పటికప్పుడు సిఆర్డిఏతో నిరంతరం చర్చలు జరుపుతాం. అవసరమైతే గతంలో కూడా ముఖ్యమంత్రి గారిని కలిసాం. ముఖ్యమంత్రి గారు కూడా మా యొక్క సమస్యలు విని వాటి వెంటనే పరిష్కార మార్గం చూపించారు. ఆ విధమైనటువంటి పరిష్కార మార్గంలో భాగంగానే ఈరోజు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు, పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారితో కలిసినటువంటి 3 సభ్య కమిటీ వేసింది. ఆ కమిటీ నిరంతరం సమావేశాలతో రైతుల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడైతే ప్రాక్టికల్గా ప్రణాళికలో ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల విషయాలను రైతులతో చర్చించి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతూ చేస్తున్నటువంటి కాలక్రమంలో కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది యొక్క రైతులు తమ ఆవేదనను తెలియజేస్తే ఆ ఆవేదనని భూతద్దాలు పెట్టి చూపించి ఈ అమరావతి రాజధానిలో అంతా ఏదో జరిగిపోతుందనే భ్రమలు మీరు కలిగిస్తే కనుక మీకు బుద్ధి చెప్పడానికి అమరావతి రాజధాని చేసి నిరంతరం సిద్ధంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. భూ సమీకరణలో మేము చాలా సంతోషంగా 12 ఏళ్ల క్రితమే భూములు ఇచ్చామండి. ఆ రోజు మాకు లాటరీలో అన్యాయం ఏం జరగలేదు. దీనికి సంబంధించి వాళ్ళు ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ దాదాపుగా వాటిని నెరవేర్చడం జరిగింది సిఆర్డీఏ వాళ్ళు. ఆ రోజు మాకు ఉచిత వైద్యం, ఉచిత విద్య, దీంతోపాటుగా ఈ వృద్ధాశ్రమాలు కూడా రాను అంటే క్రమేణా డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్లాట్ల అలాట్మెంట్లో కానీ వీటిల్లో కానీ వాళ్ళు మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టింది ఏమీ లేదు, అంతా సవ్యంగానే చేశారు. కాకపోతే కొంతమంది రైతులకి అసంతృప్తి ఉంది. దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు వైసీపీ నాయకులు
ఏదో ఇక్కడ రాజధాని మీద విరుచుకుపడటం అది సహేతుకం కాదండి. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ అనేవి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక 15 ఎకరాలు ఇచ్చిన రైతుగా నాకే 2 రోడ్డు పోట్లు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే సిఆర్డీ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసి ఆ మోడల్ మ్యాప్స్ అవి వచ్చిన తర్వాత మేము అప్పుడే రిపోర్ట్ చేసాం. ఎవరైతే ఈ ఎల్ఏల్లో వచ్చారో అంటే పూలింగ్కి ఇవ్వని భూముల్లో ప్లాట్లు అలాట్ అయినాయో ఆ ప్లాట్లను కానీ మామూలుగా రోడ్డు పోటు వచ్చినవి రోడ్ హిట్ ప్లాట్స్ని కానీ మీరు లాటరీలో పెట్టొద్దు అని మేము రిక్వెస్ట్ చేసాం. ఇట్లాంటి చిన్న పొరపాట్లు వాళ్ళు సవరించినట్టయితే దీనికి ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా గ్రామ కంటాల విషయంలో కానీ ఈ రోడ్డు పోట్ల విషయంలో కానీ సిఆర్డిఏ పైనుండే అధికారులు ఇంత ల్యాండ్ మనం రైతులకి ఇవ్వాల్సి వస్తుంది, దానికి ముఖ్యమంత్రి ఆమోదం తీసుకొని ఇచ్చేసినట్టయితే అసలు ఈ ప్రాబ్లము ఎప్పుడో సాల్వ్ అయిపోయేది. ఇన్నాళ్ళు దీన్ని వెనకలాగాల్సిన అవసరం లేదు. కాకపోతే దీన్ని బేస్ చేసుకొని ఈ రైతులు అసంతృప్తి ఎక్కడైనా వ్యక్తం చేస్తే దాన్ని ఊరికే ఎక్స్పోజ్ చేస్తూ ఇవాళ వైసీపీ నాయకులు ముందుకొచ్చి ఏదో రైతుల శ్రేయస్సు కోసం వాళ్ళు మాట్లాడటం. ఈరోజు అమర్నాథ్ గారు అంటున్నారు ఢిల్లీలో మా రైతుల గురించి జరిగే అన్యాయం గురించి ఆయన మాట్లాడతాడంట. ఇంతకంటే విడ్డూరం ఎక్కడైనా ఉందండి? గత 5 సంవత్సరాలుగా మమ్మల్ని నానా తిప్పలు పెట్టి ఆయన ఏంటంటే ఆ రాజధాని అమరావతిని చంపేయాలి ఆయన ధ్యేయం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ విషయం మాకు అర్థం కాక ఈ బొత్స సత్యనారాయణ వీళ్ళు విజిటింగ్కి వస్తే వీళ్ళు ఏదో మేధావులు చించేస్తారని వాళ్ళు ఎంబడబడి ఆశగా ఎదురు చూసి వీళ్ళంతా పనికి మాలిన చెత్త బ్యాచ్ అనమాట. వాళ్ళకి ఏ జ్ఞానం లేదు. వీళ్ళేదో రాజధాని ఉద్ధరిస్తారని మేము ఎదురు చూసి 5 సంవత్సరాలు వాళ్ళకి ఇక్కడ రాజధాని పెట్టాలని లేదు. అమరావతికి వాళ్ళు వ్యతిరేకం. దానికోసం ఈ రైతుల్ని ఏదో రెచ్చగొట్టాలని రైతులకు వ్యతిరేకంగా వాళ్ళేదో శ్రేయస్సు కోరి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు దయచేసి నమ్మొద్దని మేము సిఆర్డీఏతో మేము తేల్చుకుంటాం. మా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే సిఆర్డీఏని నిలబెడతాం. మా భూములు ఇచ్చిన దానికి మాకు హక్కు ఉందండి. సిఆర్డీతో మాట్లాడతాం, మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం. మాకు మధ్యలో ఎవడు రావాల్సిన పని లేదు. అలా అని ఈ రాజధాని ఎక్కడికి తరలిస్తామంటే మాత్రం మేము ఊరుకోము. ఇది ఈ వైసీపీ నాయకులు చేసే ఈ ప్రాసెస్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం.